హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే వీడియో తీయాలి అనే ఉద్దేశంతో ఇలాగా ఒక ట్రైప్యాడ్ అలాగే ఒక సెల్ఫీ స్టిక్ తెచ్చుకొని ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మామూలుగా మనం నైట్ ఎంత తుడిచిపెట్టుకున్నా కూడా ఉదయం అయితే కంపల్సరీగా గ్యాస్ కట్టు మొత్తం అంతా తుడుచుకోవాలి కదా! కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక కొలీన్ బాటిల్‌లో ఒక స్పూన్ వంట సోడా, అలాగే ఒక స్పూన్ వెనిగరు, హాఫ్ టీ స్పూన్ విమ్ లిక్విడ్ వేసేసి వాటి నిండా నీళ్లు పోసేసి బాగా షేక్ చేసేసుకొని, ఈ విధంగా ఒక క్లాత్ మీద స్ప్రే చేసుకొని ఇలాగ మొత్తం అంతా తుడిచామనుకో నీట్‌గా తళతళ మెరుస్తాయండి. ఒక టైల్స్ అయితేనేమి, అలాగే ఒక గ్యాస్ స్టవ్ అయితేనేమి, అలాగే మనకిప్పుడేంటంటే పక్కన స్టాండ్ నేను స్టీల్‌ది స్టాండ్ పెట్టుకున్నాను చూడండి. ఆ స్టాండ్‌ని కూడా నీట్‌గా తుడుచుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత పాలు ఇలాగ పెట్టేసుకున్నాను. మనము మీగడ తీయాలి అని అనుకుంటే వెంటనే తీయకూడదండి. కొంచెం సేపు పాలను వేడి చేసిన తర్వాత ఇలాగా ఒక రంధ్రాలున్నటువంటి గరిటెను తీసుకొని ఇలాగ మనం మీగడ తీసేసుకుంటే కిందికి పాలన్నీ పోతాయి. ఓన్లీ మీగడ మాత్రమే వస్తాదండి. మనం వెన్న చేసుకున్నప్పుడు ఈజీ అవుతుందనమాట. సో, ఇప్పుడైతే ఇంకొక గిన్నెలో పాలు బాగా మరగబెట్టుకున్నాను. ఈ విధంగా తోడు వేసుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి కాఫీ చేస్తూ ఉంటాను కదా! సో, చాలా మందికి తెలుసు. మా సైడ్ ఎక్కువగా నీళ్లు పెట్టుకొని వాటిలో కాఫీ పొడి వేసి బాగా మరగబెట్టుకొని ఇలాగ కాఫీ చేసుకుంటూ ఉంటాము. నేనైతే ఒక 2 గ్లాసుల నీళ్లు పెట్టేసి వాటికి తగ్గట్టుగా చక్కెర, కాఫీ పొడి వేసేసి లాస్ట్‌లో పాలు పోసి ఇలాగ కాఫీ చేసుకుంటాము. ఇంకా అలాగే మా వారికి గూడా కాఫీ వేసేసానండి. ఇంకా ఇప్పుడు అత్తయ్యకి, మా వారికి ఇద్దరు కలిపి కాఫీ తీసుకొని వెళ్ళాను. అయితే మా వారేమంటున్నారు, "అమ్మ పైకి వెళ్ళినట్టుంది. సరే ఇక్కడే పెట్టు నేనిస్తానని" చెప్తూ ఉన్నారు. అయితే నేను రోజు ఉదయము జీలకర్ర నీళ్ళు తాగుతాను కదండీ! సో, చాలామంది జీలకర్ర పొడి ఎలా చేసుకుంటారని అంటూ ఉన్నారు. ఏమీ లేదండి. మామూలుగా ఇనుప బాండీ గాని మన దగ్గర ఉంటే ఇలాగ తీసుకొని సిమ్‌లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. చూసారా? ఈ విధంగా వేయించేసేసుకొని చల్లబడిన తర్వాత ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి. పూర్తి మెత్తగా కాకుండా కొంచెం నోటికి జీలకర్ర గింజ తగిలే విధంగా ఇలాగ మిక్సీ పట్టుకుంటే తాగేటప్పుడు చాలా బావుంటుందనమాట. ఇంకా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి, అలాగే కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసేసి, ఈ విధంగా మనం తాగాలండి. ఇలా తాగటం వల్ల మనకేంటంటే కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకైతేనేమి, అలాగే మోషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతేనేమి, అలాగే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు కదా! సో, వాళ్ళకైనా కూడా, అలాగే బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఇప్పుడైతే నేను ఒక గాజు సీసాలో వేసేసుకొని ఈ విధంగా మూత గట్టిగా బిగించి ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దేవుని గూడు నీట్‌గా తుడుచుకుంటూ ఉన్నానండి. దీంట్లో చూసారా మామూలుగా ఇప్పుడు చెప్పాను చూడండి గ్యాస్ స్టవ్ తుడుచుకున్నప్పుడు వంట సోడా, విమ్ లిక్విడ్, వెనిగర్ వేసేసి ఇలాగ కలుపుకున్నటువంటి మిశ్రమమే ఖాళీవి కొలీన్ బాటిళ్ళలో ఇలాగ నింపుకుంటానండి. ఇంకా నెలపన్న అయితే నేను ఏ కొలీన్ బాటిల్లు తెచ్చుకోననమాట. సో, ఈ విధంగా కలుపుకొని మొత్తం అద్దాలకైతేనేమి, అలాగే గ్యాస్ స్టవ్‌కైతేనేమి, టైల్స్‌లకైతేనేమి, దేవుని గూడుకైతేనేమి ఇలాగ మొత్తం అంతా స్ప్రే చేసేసుకొని ఈ విధంగా క్లాత్‌ని బాగా గట్టిగా పిండి తుడిచామనుకో అసలు టైల్స్ తళతళ మెరిసిపోతాయండి. ఈ లిక్విడ్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఈ వీడియో వచ్చేసి గురువారం తీసినటువంటి వీడియో అండి. అందులో మనము శుక్రవారం పటాలు కడుక్కోము. శనివారం వచ్చేసి ముక్కోటి ఏకాదశి గదా! అందులో శనివారం ఉదయమే 8:30కే ఏకాదశి పోతాదని చెప్పారు కాబట్టి, మనకెంత లేదన్నా కూడా దేవుని గది ఒక గంట టైం పడతది గదండీ! కాబట్టి నేను గురువారం రోజే ఇలాగ పటాలన్నీ కడిగేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దేవుడి సామాగ్రి మొత్తం ఇలాగ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చూసారా ఈ పేస్టు చాలా మందికి ఉపయోగపడిందని చాలామంది మంచిగా కామెంట్ పెట్టారండి. కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను. మామూలుగా మనము నిమ్మరసం పిండినటువంటి తొక్కలైనా పర్వాలేదు. లేదు అంటే మామూలుగా నిమ్మకాయలన్నీ కట్ చేసుకొని ముక్కలైనా కూడా పర్వాలేదనమాట. సో, ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని మనము నిమ్మ తొక్కలన్నీ వాటితో పాటుగా ఒక గుప్పెడు చింతపండు, వాటితో పాటుగా కల్లుప్పు, కొంచెం నీళ్లు పోసేసి కుక్కర్‌లో 4, 5 విజిల్లు రానిచ్చి ఇలాగ పేస్ట్ చేసేసుకొని, మనము ఈ విధంగా బాటిల్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకో నెల, 2 నెలలైనా అలాగే ఉంటుంది. కానీ వీటి రిజల్ట్ అయితే చాలా బాగుందండి. కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువగా నిలబడే టైము లేదు. అందులో మనకి ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటదండి. మెయిన్‌గా ఇలాంటి రాగి చెంబులు కడుక్కోవాలి అనుకుంటే
వాటిని రుద్ది రుద్ది చాలా శ్రమ పడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటి పేస్ట్‌తో మనం ఇలాగ రుద్దేసి, నీట్‌గా కడిగేసి, ఈ విధంగా టిష్యూ పేపర్‌తో తుడిచామనుకో 15 రోజులైనా కూడా రాగి చెంబు కలర్ మారదండి. ఇది నా గ్యారంటీ. మెయిన్ ఏంటంటే మనము నీట్‌గా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత ఆ గ్రీన్ పీస్‌కి అనేది కొంచెం సోపుతో అలాగ అనేసి కడిగేసి ఆ తర్వాత టిష్యూ పేపర్‌తో నీట్‌గా తుడిచి ఇలాగా ఈశాన్య మూలన రాగి చెంబు పెట్టుకుంటే 15 రోజులైనా కూడా కలర్ మారదండి. ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు కావాలి అని అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. ఇంకా ఈ విధంగా ఈశాన్య మూలన రాగి చెంబు పెట్టుకోవటం వలన మనకు నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తదనే ఉద్దేశంతో ఇలాగ పెట్టుకుంటాము. చాలా మంచిదండి. ఇంకా వాటిలో ఏవేవి వేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాననమాట. సో, ఇంకా ఆ తర్వాత ఈ విధంగా బొట్టు పెట్టి ఇలాగ అలంకరించుకున్నాను. మా చెట్లకు పూసినటువంటి పూలు, అలాగే బయట కొన్నటువంటి చామంతులతో ఇలాగ అలంకరించుకున్నానండి. ఇంకా ఆ తర్వాత చలికాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా! సో, పొరపాటున మనం సాయంత్రం వాకిలి తీసామనుకో దోమలన్నీ మన ఇంట్లోకే వస్తాయి కదండీ! వీటి వల్ల మనకు అనారోగ్యం కలుగుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మన ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలి అంటే, ఈ విధంగా మనము ధూపం వేసేసుకుంటే సరిపోతుందనమాట. సో, ధూపం వేసేటివి చూసారు కదండీ! ఇవి పంచగవ్య దీపాలండి. ఆవు పేడతో తయారు చేస్తారనమాట. సో, ఫస్ట్ అయితే వీటిని తీసేసుకొని వాటిలో 2 కర్పూర బిళ్ళలు వేసేసి ఈ విధంగా వెలిగించుకొని మనము కొంచెం చేతితో ఇలాగా అంటే ఆరిపోతుందనమాట. ఆ తర్వాత వీటిలో ఒక 4 లవంగాలు, అలాగే ఒక 2 చెక్క దబ్బలు వేసేసి ఇల్లు మొత్తము ఈ విధంగా ధూపం వేసామనుకో మన ఇంట్లో దోమలనేటివి ఉండవండి. ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేశాననమాట. అందులో మనకు ఆవు పేడలో ఇలాగ వెలిగించాము కాబట్టి ఆ వాసన కూడా మనం పీల్చటం వలన చాలా అంటే చాలా మంచిదండి. మనకు మెయిన్‌గా చలికాలంలో ఎక్కువగా దగ్గులు, జలుబులు, ఆయాసము ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! అలాంటి వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇంకా ఈరోజు టిఫిన్ మెయిన్‌గా పటాలు కడిగి ఇవన్నీ చేశాం కదా! కొంచెం అలసట వచ్చేసిందండి. కాబట్టి నేనేం చేశానంటే ఈజీగా అయ్యేటటువంటి టిఫిన్ మనము ఉప్మానో, బొరుగులో అలాగా చేస్తూ ఉంటాం కదా! ఇంకా ఈరోజైతే బొరుగులు చేస్తూ ఉన్నాను. మామూలుగా బొరుగులు కొన్నప్పుడు మనము ఈ విధంగా ఒక సంచిలో వేయించుకునేటప్పుడు డైరెక్ట్‌గా వేసుకోకుండా వాటిలో ఒక కవర్ ఎక్స్‌ట్రాగా వేయించుకొని మనము ఈ విధంగా బొరుగులు తీసుకున్నామనుకో ఎన్ని రోజులైనా కూడా మనకు మెత్తగా కావండి. ఎందుకంటే చలికాలం కదా! తొందరగా మెత్తగా అవుతే చాలా కష్టం అన్నమాట. కాబట్టి లోపల ఒక కవర్‌లో వేసేసుకొని ఈ విధంగా పైన ఒక సంచిలాగా పెట్టేసుకొని మనం గట్టిగా మూట కట్టామనుకో కరకరలాడుతూ ఉంటాయన్నమాట బొరుగులు. ఇంకా ఇవైతే నంద్యాల బొరుగులండి. సో, వీటిని మేము ఉగ్గాని బొరుగులంటాము. ఇవి మనం బొరుగులు ఎన్ని తీసుకున్నామో అంత ఉగ్గాని అవుతుందండి. కాబట్టి నేనైతే ఒక 3 పళ్ళు బొరుగులు తీసుకున్నాను. ఇలాగ వేసేసుకున్నాను. ఇంకా ఉదయం అయితే నీళ్లు రాలేదండి. ఆ తర్వాత 7 గంటలకొచ్చాయన్నమాట. సో, ఒకేసారి దేవుడికి గూడా కొన్ని పట్టేసుకొని, ఆ తర్వాత వంటకు కొన్ని తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇలాగా బొరుగులలో పోసేసుకొని ఈ విధంగా నానబెట్టుకోవాలండి. ఇది మనకు నానడానికి కనీసం అంటే గాన ఒక 10, 20 నిమిషాలైతే టైం పడుతుందనమాట. తొందరగా నాని అలా వేసేటివి కాదండి. బాగా నానబెట్టుకోవాలనమాట. సో, అంత లోపల నేనేం చేశానంటే వీటిలోకి ఒక 3 టమాటా పండ్లు తీసుకున్నాను. ఇంకా అలాగే ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నానండి. మెయిన్‌గా ఉల్లిగడ్డలు మనకేంటంటే గాన తెల్లగా ఉండేటివైతే బావుంటాయండి. ఇలాగా ఎర్రగా ఉండేటివేంటంటే గాన ఇవి కొంచెం మనకు కళ్ళకి నీళ్ళొస్తాయండి. సో, మీరెప్పుడైనా ఉల్లిగడ్డలు కొనుక్కునేటప్పుడు కొంచెం తెల్లగా ఉండేటివి తీసుకుంటే బావుంటాయి. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక 3 పచ్చిమిర్చి ఈ విధంగా చీలికలు చేసేసి, ఇలాగ మొత్తం అన్నీ కోసగా కట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసుకున్నానండి. సో, ఉగ్గానికి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాననమాట. ఇంకా ఆయిల్ వేడెక్కే లోపల ఇలాగా పచ్చిమిర్చిని ఒక 6, 7 పచ్చిమిర్చిని ఇలాగా తుంచి వేసేసి, వాటికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే ఎండు కొబ్బరి వేసేసి, వాటితో పాటుగా కొంచెం జీలకర్ర వేసేసి, ఇలాగా మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా? ఈ విధంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా కాగిపోయిందండి. సో, వీటిలో పోపు గింజలు వేసేసాను. ఇంకా వాటితో పాటుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి చీలికలు, వాటితో పాటుగా కరివేపాకు వేసేసి, ఈ విధంగా ఒక్కసారి కలియబెడుతూ ఉన్నాను. ఇంకా అలాగే ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు అందులో వేసేసి, ఇలాగ బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము అందులో వేసేసి,
పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలండి. ఇవన్నీ వేగే లోపల మనకు అక్కడేంటంటే టమాటా ముక్క మెత్తబడుతుంది. అలాగే పచ్చిమిర్చి బాగా వేగిపోతుంది. ఇంకా ఇలాగ కొంచెం ఆయిల్ పైకొచ్చేటప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు వేసేసామనుకో వాటితో పాటుగా తొందరగా మగ్గిపోతుంది. అలాగే మనకు అల్లం ముక్కలనేది పంట కింద పడితే ఉగ్గానీలో భలే టేస్ట్ అండి. చాలా బావుంటుందనమాట. ఇంకా అంత లోపల బొరుగులు బాగా నానిపోయినాయి. ఈ విధంగా తీసేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని ఇలాగ వేసేస్తూ ఉన్నాను. చూసారా? ఇలాగ మెత్తగా ఉండాలనమాట. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమంని మొత్తం అంతా బాగా కలియబెడుతూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత చివర్లో వీటిలో పుట్నాల పొడి వేసుకోవాలండి. వీటిలో మామూలుగా పప్పులు, కొబ్బెర పట్టుకునేటిదైనా వేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ పుట్నాల పొడైనా ఇలాగ వేసేసి మనకు బొరుగులకు బాగా పట్టుకునే విధంగా ఇలాగ కలుపుకోవాలి. చూసారా? ఈ విధంగా కలుపుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత లాస్ట్‌లో కొంచెంగా తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా కలియబెట్టి కొంచెం సేపు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకేంటంటే కింద బాగా మాడనివ్వాలండి. సో, ఆ మాడును ఎక్కువగా చాలా బాగా ఇష్టపడతామనమాట. కాపోతే కొందరేంటంటే మాడు తినగూడదు, క్యాన్సర్ వస్తాదని అంటున్నారు కాబట్టి కొంచెం సేపు మీరు మగ్గబెట్టుకొని తింటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మామూలుగా ఎక్కువగా మా రాయలసీమలో ఉగ్గాని బజ్జీ చేసుకుంటాము. కానీ ఈసారి ఏంటంటే నేను అరటికాయ బజ్జీలు చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి టైం అయిందండి. కాబట్టి ఇలాగ టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నాను. వాటితో పాటుగా ప్లేట్ కూడా పెట్టేస్తూ ఉన్నానండి. ఇంకా ఇలాగ మనం అన్నీ రెడీగా పెట్టామనుకో అరటికాయ బజ్జీలు వేస్తూ ఉంటే ఇలాగా వేడివేడిగా తింటారనే ఉద్దేశంతో అక్కడ టేబుల్ మీద పెట్టేశాను. ఇంకా ఇప్పుడు అరటికాయ బజ్జీలు చేయాలి అంటే ఫస్ట్ మనము ఒక బౌల్ తీసేసుకొని ఒక 2 అరటికాయలకు ఇలాగ కొలత చూపిస్తున్నానండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం వేసేసి, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఈ విధంగా కొంచెంగా నీళ్లు పోసేసి ఇలాగ బాగా కలియబెట్టుకోవాలండి. ఇంకా ఇలా కలియబెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అరటికాయలకి ఈ విధంగా మొత్తం పైనంతా పీల్ తీసేయాలి. ఇదేంటంటే మనకు అరటికాయ ఎక్కువగా ఊరికనే నల్లగా అవుతుందండి. కాబట్టి ఫస్ట్ ఉప్పు, కారం అలాగా కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మీకు వీలైనంత వరకు చాలా పల్చగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ విధంగా మొత్తం అన్నిటిని కట్ చేసేసానండి. చూసారా? ఇలాగా పల్చగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నాం కదా! అది వీటికి పట్టించుకోవాలండి. ఇంకా ఇలాగ పట్టించేసామనుకో మనకు అరటికాయ అనేది నల్లగా కాదండి. కాబట్టి ఈ విధంగా మొత్తం అన్నింటికి పట్టించేసేసాను. ఇంకా ఇప్పుడు ఇదే బౌల్‌లోనే నాకు తగ్గట్టుగా ఈ విధంగా ఒక 3 పిరికిళ్ళు శనగపిండిని వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెంగా బియ్యపిండి వేసుకుంటే మనకు కరకరలాడుతాయండి బజ్జీలు. కాబట్టి ఒక 3 స్పూన్ల బియ్యపిండి వేసేసాను. అలాగే నాకు తగ్గట్టుగా ఉప్పు వేసేస్తున్నాను. ఇంకా వాటితో పాటుగా కొంచెంగా కారం వేశానండి. ఇంకా వాటితో పాటుగా కొంచెంగా పసుపు, అలాగే కొంచెంగా వంట సోడా వేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు లాస్ట్‌లో మీరు వాము కావాలి అనుకుంటే వామైనా వేసుకోవచ్చు. జీలకర్ర కావాలి అనుకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఎక్కువ శాతం జీలకర్రనే వేసుకుంటానండి. ఇంకా ఇప్పుడు పిండిని మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఇలాగా నీళ్లు పోస్తూ ఇలాగా కలుపుకోవాలండి. నీళ్లు ఎప్పుడైనా కూడా ఒకటేసారి అన్నీ పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ ఇలాగ మనం కలిపామనుకో బజ్జీ అనేది చేసినప్పుడు లోపల పొరలు పొరలుగా వస్తాదండి. ఇక్కడ బాగా గమనించండి. కొంచెం నీళ్లు పోసేసి ఇలాగ కలుపుతూ ఉన్నాను కదా! ఇదే విధంగానే కలుపుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనము ఒక బాండీలో ఆల్రెడీ ఆయిల్ వేడి చేశాం కదా! వేడి వేడి ఆయిల్ పోసేసి మళ్ళీ ఒకసారి ఇలాగ బాగా కలిపి మనము కన్సిస్టెన్సీ అనేది ఇలాగ చూసుకోవాలన్నమాట. సో, ఇలాగ ఉంటేనే మనకు మిరపకాయ బజ్జీలైనా, అరటికాయ బజ్జీలైనా చాలా బాగా వస్తాయి. ఇంకా మీరు ఇంకా ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే చేతితో పిండిని ఇలాగ పెట్టి తీస్తే కూడా ఈ విధంగా అతుక్కోవాలండి. అప్పుడు మనకు చాలా చక్కగా వస్తాయన్నమాట. ఇంకా ఇప్పుడు అరటికాయ ముక్కను తీసేసుకొని ఇలాగ డిప్ చేసేసి ఈ విధంగా వేసుకోవాలండి. చూసారా? నేను వేలికి మందం ఎంత అతుక్కొని ఉందో అంతే మందంతోనే అరటికాయ ముక్కకు కూడా అలాగనే అతుక్కుంటుందన్నమాట. సో, ఇలాగ అనేసి మనము నూనెలో వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇదే విధంగానే మొత్తము అరటికాయ బజ్జీలు చేసేసుకోవాలండి. నేను వేసేది ఒక్కసారి బాగా గమనించండి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మామూలుగా మా రాయలసీమలో ఎక్కువగా ఉగ్గాని బజ్జీ అంటేనే ఫేమస్.
కానీ ఇప్పుడేంటంటే చాలా మందికి పచ్చిమిర్చి పడట్లేదండి. అసలు పచ్చిమిర్చి తిన్న వెంటనే గ్యాస్ ట్రబుల్ రావటము, అలాగే కొంతమందికి శనగపిండి కూడా పడట్లేదనమాట. కాబట్టి మా ఇంట్లో ఎక్కువగా అంటే పచ్చిమిర్చి బజ్జీలు ఎక్కువగా చేసుకుంటాము. కానీ ఈసారి వెరైటీగా అరటికాయ బజ్జీలు చేద్దాము అనే ఉద్దేశంతో ఇలాగా చేస్తూ ఉన్నానండి. చూసారా ఎంత బాగున్నాయి కదా! నిజంగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో ఇవి ఈవినింగ్ స్నాక్ ఐటెమ్ లెక్క పిల్లలకి చేసి ఇస్తే చాలా బాగా తింటారనమాట. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి పెట్టాను. బావుందా అంటే చాలా బావుంది అని అంటూ ఉంది. ఇంకా ఆ తర్వాత నేను ఇలాగా ఇంకొక వాయి కూడా వేస్తూ ఉన్నానండి. సరిపోయిందా ఉప్పు? సరిపోయింది. మెయిన్‌గా పచ్చిమిర్చి బజ్జీకైతే చాలామంది పచ్చిమిర్చిని పక్కకు పెట్టేసి శనగపిండిని మాత్రమే తింటారు. కానీ అరటికాయ బజ్జీకైతే మొత్తం తినేస్తారండి. అంత బావుంటాయన్నమాట. కలుపుకునే విధానం నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి అలాగా బాగా కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో ఇలాంటి చలికాలంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా! సో, అలాంటప్పుడు ఇలాగ మనం చేసుకుంటే హ్యాపీగా తినేయొచ్చు. చూసారా? ఈ విధంగా కాల్చుకోవాలండి. అలాగే ఎంతమందికి అరటికాయ బజ్జీలు ఇష్టం అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఇవి ఎలాగా క్రిస్పీగా ఉన్నాయి, ఎలాగా కాలాయి, పొరలు పొరలుగా వచ్చాయి అనేది చూసేద్దాము. సో, ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా వేడి వేడిగా ఉగ్గాని పెట్టేసుకొని వాటితో పాటుగా ఇంకా ఇలాగ వేడి వేడిగా బజ్జీలు, అరటికాయ బజ్జీలు పెట్టేసుకొని తింటే ఎంత బావుంటది కదా! కానీ చాలామందికి ఏంటంటే కారం కారంగా తినడానికి ఇష్టపడతారండి. కానీ ఇప్పట్లో చాలా మందికి కనీసం అంటే 90% పచ్చిమిర్చి బజ్జీ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుందనే ఉద్దేశంతో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఇప్పుడు చూడండి బజ్జీ తిని చూపిస్తూ ఉన్నాను. అసలు పొరలు పొరలుగా ఎంత బావుంది కదా! ఇలాగా మనం కలుపుకొని చేసేసుకొని ఈ విధంగా బజ్జీలు చేసుకుంటే సూపర్‌గా ఉంటాయండి. ఇంకా మధ్యాహ్నానికొచ్చేసి నేను ఆకుకూర పప్పు, వాటితో పాటుగా నీళ్ళ రసం చేసేసానండి. మీరెప్పుడు పప్పే చూపిస్తారు అని అంటూ ఉంటారు కాబట్టి నేను పప్పునైతే షేర్ చేయలేదండి. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మనము బాండీలో బజ్జీలు వేసినా, అలాగే గారెలు వేయించుకున్నా, అలాగే ఏదో ఒకటి మనం బాండీలో నూనె పోసినాము అంటే ఏదో ఒకటి చేసుకోవాలనిపిస్తాది. మీకు కూడా అంతేనా? నాకైతే అంతేనండి. బాండీలో ఆయిల్ కనపడుతూ ఉంటే ఏదో ఒకటి చేద్దామా అని అనిపిస్తూ ఉంటాది. అయితే ఈరోజు వెరైటీగా ఇలాంటి కారాలు తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని వాటిలో ఒక 2 కప్పుల బియ్యపిండిని వేసేసుకుంటున్నాను. బియ్యపిండి మామూలుగా మనము నీట్‌గా కడిగి ఆరబెట్టి గిర్నీ పట్టించుకుంటాం చూడండి. ఆ బియ్యపిండి అయితే చాలా బావుంటుందనమాట. బయట కొన్న షాపులోదైనా కూడా పర్వాలేదండి. ఇంకా ఆ తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండి, వాటితో పాటుగా ఒక స్పూనున్నర నువ్వులు, అలాగే మనము అప్పటికప్పుడు తయారు చేసుకున్నటువంటి వెన్న ఒక స్పూన్ వేసేసాను. అలాగే నాకు తగ్గట్టుగా ఒక స్పూను ఉప్పు వేసేసి ఇలాగా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా తుంచి వేసేసాను. అలాగే ఒక గుప్పెడు తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పాలకూర తీసుకున్నానండి. చూసారా? ఈ విధంగా మనం తుంచి వేసేసుకోవాలనమాట. ఇంకా ఆ తర్వాత వీటిలో నీళ్లు పోసుకోవాలనమాట. సో, మనకు ఈ మిశ్రమం వచ్చేసి 2 కప్పుల బియ్యపిండి వేసాము కాబట్టి 2 కప్పులు వచ్చే విధంగా ఇలాగ నీళ్లు పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత పిండిలో అన్నీ వేసేసాం కదా! గుర్తుంది కదండీ! సో, బియ్యపిండి, శనగపిండి, నువ్వులు, వెన్న ఇలాగ కొంచెం ఉప్పు వేసాం కదా! ఇవి బాగా ఇలాగ కలుపుకోవాలనమాట. వెన్న పిండికి పట్టుకునే విధంగా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఈ విధంగా ఒక 2 కప్పులు వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఒక కప్పు ఇలాగ వేసేసి ఈ విధంగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కప్పు వేసేసి ఇలాగా మెత్తగా కలుపుకోవాలండి. ఈ కారాలకు మెయిన్ ఏంటంటే గట్టిగా పిండి ఉండాలి. బాగా కలుపుతూ ఉంటే బంక అనేది వస్తదనమాట. ఎక్కడే కానీ విరగకుండా వస్తాయండి. కాబట్టి పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనము మామూలుగా పాత బియ్యము, కొత్త బియ్యము అలాగా మనం గిర్నీ పట్టించుకుంటుంటాం కదా! సో, పాత బియ్యపిండికైతే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. కాబట్టి ఈ విధంగా పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మిశ్రమం పోసేసిన తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం నీళ్లు వేసేసుకొనైనా కూడా ఇలాగ గట్టిగా తడుపుకోవచ్చు. సో, మనం మెయిన్‌గా ఈ పిండి మాత్రం గట్టిగా తడుపుకోవాలి. ఓకేనా? ఇలాగా తడుపుకొని బాగా బంక వచ్చేటట్లుగా ఇలాగ తడుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము కారాలు ఒత్తేది ఉంటది చూడండి. అలాంటిది తీసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో పాత రకమే ఉంది కాబట్టి ఇలాంటిది తీసేసుకొని వీటిలో చుట్టూరు ఆయిల్ పట్టిస్తూ ఉన్నాను. ఇంకా ఇలా పట్టించిన తర్వాత మనము చేసుకున్నటువంటి పిండిని కొంచెంగా తీసేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకొని ఇందులో వేసేసి
ఆయిల్ అక్కడ బాండీలో బాగా కాగి ఉందండి. సో ఒకసారి చూసుకోవాలన్నమాట ఆయిల్ బాగా కాగిందా లేదా అని. ఇలాగ వేసేస్తే వెంటనే మనకు పైకి కారాలు వచ్చాయి కదా, సో బాగా కాగినట్టండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకుంటూ ఉన్నాను. మనము మెయిన్గా ఈ పిండిని బాగా కలిపామనుకో ఎక్కడ మనకు చుట్టేటప్పుడు విరగనే విరగదండి. మీరు ఒకవేళ డైరెక్ట్ వేయలేము అనుకుంటే హ్యాపీగా ఒక క్లాత్ మీదైనా కూడా అన్ని చుట్టల్లాగా ఒత్తుకొనైనా కూడా వేసుకోవచ్చు. మనం చిన్నప్పుడు కారం చుట్టలు కొనుక్కునే వాళ్ళం, మీకు గుర్తుందో లేదో. పావులకు రూ. 10 అలాగా స్కూళ్ళలో కొనుక్కునే వాళ్ళం కదా, అలాగా కూడా వేసుకొని చుట్టూరు చుట్టుకొని ఇలాగా కాల్చుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా 3 రంధ్రాలు ఉన్నటువంటి బిల్ల వేసేసుకొని ఇలాగా కాల్చుకుంటూ ఉన్నాను. మనము ఎప్పుడైనా కూడా కారాలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అంత వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఈ నూనె నుంచి ఈ చుట్ట అనేది బయటికి రావాలండి. అంతవరకు మనము తిప్పేయకూడదు అనమాట. ఇప్పుడు బయటికి వచ్చింది కదా, మనకు ఇప్పుడు ఇలాగ తిప్పి వేసేసుకోవాలి. ఇంకా ఇలాగ తిప్పి వేసేసిన తర్వాత కొంచెం సేపు కాల్చుకుంటే సరిపోతుందండి. మనకు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవి ఏంటంటే మొత్తం పాలకూర వేస్తే కొంచెం మనకు కారాల చుట్ట అనేది గ్రీన్ కలర్లో కనబడుతుంది. వీటిలో కొత్తిమీర పాలకూర వేసాం కాబట్టి ఈ కలర్లో వస్తాయండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇలాగా కాల్చుకుంటూ ఉన్నాను. మెయిన్గా ఈ కారాలు కాల్చేటప్పుడు ఏంటంటే గాన మనం వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెడతాం కదా, వాటి మీద కొంచెం సేపు మూత పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి ఏంటంటే చిడతాయి అన్నమాట. అలా చిట్టకుండా ఉండాలి అంటే కారాల చుట్టూ మొత్తం అంతా వేసినాక కాలేటప్పుడు చుట్ట పైకి వస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం జస్ట్ మూత అలాగ పెట్టి తీసేస్తే సరిపోతుంది. మనకేమి ఎక్కడ నూనె అనేది చిట్టదన్నమాట. సో కానీ ఈ కారాలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఎక్కువ ఏం చిట్టదండి, స్టవ్ అంతా గలీజ్ కాకుండా నేను చెప్తున్నాను అనమాట. అందులో పాలకూరతో చేసినది కదా, కొంతమంది ఏంటంటే కొత్తగా చేసుకున్న వాళ్ళు లూజ్గానో గట్టిగానో ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు మాత్రం చెప్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. సో ఎప్పుడు చేసే కారాలు ఒకే విధంగా చేయకుండా ఇలాగ వెరైటీగా చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. అలాగని చాలామందికి ఏంటంటే వెన్న వేశారు కదా, అలాగే పాలకూర వేశారు కదా, ఆయిల్ పట్టుకుంటాయేమో అని చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. ఒక్క చుక్క ఆయిల్ కూడా చేతికి కాదండి, అంత క్రిస్పీగా అసలు స్మూత్గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మెయిన్గా ఈ కారాలు ఏంటంటే కనుక మనము తుంచితే వీటిలో బొర ఉంటుందండి, అంత బాగా ఉంటాయి అన్నమాట. ఇలాగా నేను చెప్పినటువంటి పర్ఫెక్ట్ కొలతలతో ఇలాగ తయారు చేసుకోండి. ఏ కారాలైనా కూడా రంధ్రం పడేలాగా కాల్చుకున్నామనుకో సూపర్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా ఈ విధంగా ఉగ్గాని అయితేనేమి, అలాగే అరటికాయ బజ్జీలు అయితేనేమి, అలాగే ఈ విధంగా మనము పాలకూరతో కారాలు అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి. మనం చేసే పని కొన్ని టిప్స్తో ఇలాగా చేసుకున్నామనుకో ఎంత పని అయినా కూడా అలుపు సొలుపు లేకుండా చేసుకుంటామండి. నిజంగా ఆడవాళ్ళకి ఎప్పుడు తీరిక ఉండదు. కానీ మనం చేసేటటువంటి పనులనేది కొంచెం తెలివితో మనం ఇలాగ పనులు చేసుకున్నామనుకో మనకు అలసట అనేది ఉండదన్నమాట. సో ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుందనే ఉద్దేశంతో షేర్ చేశానండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.